నిన్ను బాధ పెట్టానని భయంతో అలా ప్రవర్తించానే తప్ప నాకే బాధ లేదమ్మా. నా వల్ల నీకే బాధ కలగకుండా ఉంటే నాకదే తృప్తిగా ఉంటుంది. నిన్ను బాధ పెట్టే పని ఈ సీన ఎప్పుడు చేయడమ్మా, ఎప్పటికీ చేయడమ్మా. పంతులు తొందరగా కానివ్వండి. అలాగేనమ్మా. రండి, పూలు ఇడబెట్టండి. అడు కూర్చోండి. పద్మావతి రామ్మా. వచ్చి కూసో. అవి మంగకిచ్చి ఈడ కూసో. ఈడ కూసోండి. పంతులు మొదలు పెట్టండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. ఓం శుభాభ్యుదయాదంతాః శుభే శోభనే మంగళే ముహూర్తే అత్ర పృథివ్యాం జంబోద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే శ్రీ వరలక్ష్మీ మాతృదేవతా ప్రీత్యర్థం అద్య శుక్రవాసరే శుభవాసరే శుభనక్షత్రే ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీ కుటుంబినీం సర్హితాం వందే ముకుంద ప్రియాం. మీరు ఏడ్నే ఉండండి, నేను అమ్మని తీసుకొస్తా. అట్లాగేనయ్యా. హరిణీం సువర్ణరజతశ్చదాం
సరే పద. ఓం ప్రకృతే నమః ఓం వికృతే నమః ఓం చక్రాయ నమః ఓం విభూతే నమః ఓం శరణ్యే నమః ఓం పరమాత్మనే నమః ఓం వాసే నమః. నమస్కారం అమ్మా. నమస్కారం. ప్రతి ఏడు మీ పొలంలో పండిన ధాన్యం మేమే కొంటాం కదమ్మా, అందుకే మీ ఇంటికొచ్చాం. మీరిక్కడున్నారని సీనయ్య బాబు తీసుకొచ్చాడు. చెప్పినాడు గాని ఈ పాలి ధాన్యం అమ్మ తెలుసుకోలే. ఏమ్మా, ఎవరికైనా అమ్ముతున్నారా? లే. కానీ మా మంచి కోసమైనా కొన్ని బస్తాలు మీరు అమ్మితే మాకు చాలా బాగుంటుందమ్మా. సరే, మా పాండుబాబు పండించిన పంటున్నది, గది మాత్రం అమ్ముతాం. రేపు పొలం దగ్గరికి బొండి, పాండుతో నేను చెప్తాను. గట్లనే అమ్మా. వస్తావమ్మా? మంచిది. అమ్మా, అన్నయ్య పండించిన పంట మాత్రమే అమ్ముతానన్నా? ఎందుకమ్మా? గది కూడా మైసమ్మ దగ్గర నగలు పెట్టినాం కదరా. పాండు పండించిన ధాన్యం అమ్మి అప్పు తీర్చి గా నగలు తీసుకోవాలి కదా, గందుకే ఆ పంట మాత్రం అమ్ముతానన్నాను. గట్లనా? సీనయ్య, గుళ్ళానికి రా, గోదా కళ్యాణం చూసి ప్రసాదం తీసుకుని పోదువు గాని. గట్లనే అమ్మా. పద. ఓం సత్యే నమః ఓం విమలాయ నమః ఓం విశ్వజనన్యే నమః ఓం పుష్కరే నమః గిన్నె ఉండు. గట్లనే అమ్మా. ఓం గౌరీ నమః ఓం మహాగాయే నమః ఓం మహాలక్ష్మీ నమః ఓం శ్రీ భూదేవ్యే నమః ఓం ఆగమ్య ఓం అచ్యుతాయ నమః ఓం सुवर्णरजतस्वदां चन्द्रां हिरण्मयीं అందరూ దండం పెట్టుకోండి. అమ్మా, గోదాదేవి ఈ తులసిమాలతోనే తను ఆరాధించిన శ్రీరంగనాథుణ్ణి మెప్పించి దేవేరి అయింది. అందుకే మీరంతా కూడా ఈ తులసిమాలలతో స్వామిని సేవిస్తే మీకు నచ్చిన భర్త వస్తాడు. అలాగే ఇది మార్గశిర మాసం. ఈ నెలలో విష్ణుమూర్తి యోగనిద్ర నుంచి లేచి భక్తులను అనుగ్రహిస్తాడు. కనుక ఈ మాసంలో మీరు స్వామిని ఏం కోరుకుంటే అది జరుగుతుంది. కనుక మీరు తులసిమాలతో ప్రదక్షిణాలు చేసి స్వామివారికి సమర్పించండి. తీసుకోండి. మీరు తులసిమాలతో ప్రదక్షిణాలు చేసి స్వామివారికి సమర్పించండి. తీసుకోండి.
గోపి అయ్యో అయ్యో, అపచారం అపచారం. దేవుడికి వేయాల్సిన మాల ఇలా నేలపాలు అవ్వడం చాలా అపచారం. ఇలా జరగడం మంచిది కాదు. కాళ్ళకి చీర అడ్డుపడినది పంతులు. ఏది ఏమైనా జరగరాంది జరిగింది. మాల నేలపాలు అవడం చాలా పెద్ద అనర్థం. ఏమొకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా. ఏమొకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపై తోచిన చెలువంబిప్పుడిదేమో చింతింపరే చెలులు నలున ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులు నలున ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులు నిలువున పెరుకగనంటిన నెత్తురు కాదు గదా. ఏమొకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను. జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున జల్లన పుత్తొడి జానగపతిపై చల్లేరతివలు జాజర జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజరా జగడపు చనవుల జాజరా హారపు పుచముల పై కడు సింగారము నెరపెడి గంధముడి చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజరా జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనవుల జాజరా పింకపు కూటమి పెనగెటి చెమటల పంకపు పూతల పరిమళము వెంకటపతిపై వెలదులు నించేరు సంకుమదమ్ముల జాజరా జగడపు చనవుల జాజరా సగినల మంచపు 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 జాజరా జగడపు చనవుల జాజరా. బిడా గదండం తీయొద్దు, గదండం తీయొద్దు. ఏందిరా అట్లా చూస్తున్నావు?
గది నీ కాబోయే పెండ్ల వేసింది. దాన్ని తీయొద్దు, గట్లనే ఉండని. పంతులు, పంతులు, మాల నేలపాలు గాలే. ఏడికి చేరాలనో ఆడికే చేరింది. ఏంటమ్మా మీరనేది? అవును పంతులు, పద్మావతిని చేసుకోబోయే నా కొడుకు మెళ్ళలోనే ఆ తులసి మాల పడింది. అపసారమేం జరగలేదమ్మా, నువ్వేం బాధపడద్దు. నీకు కాబోయేవాడి మెళ్ళలోనే గా మాల పడింది. పంతులు, మిగిలిన పూజ కూడా పూర్తి చేయండి. నడుండ్రి, పదండ్రి. अच्युताय नमः। ओम अनंताय नमः। ओम गोविंदाय नमः। अच्युतानंद गोविंदाय नमः। ओम प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। यस्य त्वरवरक्राध्याः पारिषद्याः परश्रुतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये। ఏంటి బామ్మగారు, అక్కడ కళ్యాణం జరుగుతుంటే ఇక్కడికి లాక్కొచ్చారు? నీ కళ్యాణం గురించి మాట్లాడటానికి. నా కళ్యాణమా? అవును. దేవుడికి తులసిమాల సమర్పించి ఏం కోరుకున్నావు? ఏం కోరుకుంటా? ఇంతకీ నా మనవడికి నీకు పెండ్లవ్వాలని కోరుకున్నావా లేదా? ఏమన్నారు? నా మనవడంటే అర్థం కాలేదా? సీనయ్యే. నీకు భర్తగా రావాలని కోరుకున్నావు గదా? ఎవరు? దుర్గమ్మ గారు అబ్బాయినా? అవునవును, వాడే. సీనయ్య అంటే అంత ఆశ్చర్యంగా అడుగుతావే? వాడు నిన్ను ప్రేమించాడుగా. నన్నా? నాకంతా తెలుసు, నటించమాక. నా కాడ చెప్తే ఏం పర్వాలే, నేను కూడా నీకు సాయం చేసేదాన్నే. ఎట్లయినా మా సీనయ్య ప్రేమ గెలవాలని, నిన్ను పెండ్లి చేసుకోవాలని ఆశపడుతున్నా. అది కాదండి, మా అక్క. మీ అక్క కోసం నువ్వేమీ త్యాగం చేయమాకు. సీనయ్య నిన్ను ప్రేమించుండు. ఆ తెలవక నా కోడలు మీ అక్కకి సీనయ్యనిచ్చి పెండ్లి చేయాలని చూస్తుంది. సీనయ్య కూడా వాళ్ళ అమ్మ కోసం మీ అక్కని పెండ్లి చేసుకోవాలని చూస్తాడు. కానీ వాడి మనసులో నువ్వే ఉన్నావు. ఇష్టం లేని పెళ్లిళ్ళు నిలబడవు, ఇష్టం లేని కాపురాలు కూడా చేయలేరు. నీ మంచి కోసమే అడుగుతున్నాను. నీ జీవితం బాగుండాలని నా ఆశ. అందుకే కంగారు పడుతున్నాను. ఎలాగోలా నీకు నచ్చిన పెళ్లి జరిగేలా చెయ్యాలని తాపత్రయపడుతున్నా. చెప్పక్క, ఎవరిని ప్రేమించావో చెప్పు. తుది శ్వాస వరకు బతకలేకపోయాం. అందుకే నా తుది శ్వాస నీకు అర్పిస్తూ నీ లోకంలో కలిసి ఉండడానికి వస్తున్నా.
ఆ సీతమ్మ తల్లి మహాజాతకురాలు సార్. మిమ్మల్ని గంగ నుంచి ఒడ్డుకి చేర్చింది ఆవిడే.